నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హారీ డిమాండ్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ ఆధ్వర్యంలో రామగుండంలో ఘనంగా బైక్ ర్యాలీ. అల్ట్రాటెక్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హారన్న గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం. పత్తి రైతులు ఆందోళన చెందవద్దు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నార్కెట్పల్లి మండలంలోని బ్రహ్మణ వెల్లంల నార్కెట్పల్లి మండల కేంద్రం నెమ్మని తిరుమలగిరి తొండలవాయి గ్రామాల్లో నూతనంగా నిర్వహించనున్న మహిళా సమస్య సంఘం భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తొండలవాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళా సంఘాలకు సొంత భవనాలు నిర్మించడం ద్వారా వారి కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. గ్రామానికి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం గురువారం ఘనంగా ప్రారంభమైంది. దివంగత గోలి నరసింహారెడ్డి మరియు గోలి కిష్టాలమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోలి బుచ్చిరెడ్డి మరియు డాక్టర్ కటూరి శోభారాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. बाबाई राज बाबाई नीचे आओ अच्छा आ जाओ
క్యాంప్ స్టార్ట్ చేశాము. ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేసే సంస్థ పేరు శంకర నేత్రాలయ. ఈ సంస్థ చాలా రోజుల నుండి పనిచేస్తుంది. ఇది 1978లో చెన్నైలో బద్రీనాథ్ అనే ఒక పద్మ విభూషణ్ అవార్డు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా గొప్పగా పెరిగింది. 1988లో మా యుఎస్ఏలో ఆచార్య గారు అని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి లాస్ట్ ఆల్మోస్ట్ 40 years we are serving the people of India, to do a free eye service all over India. ఈ సంస్థ గొప్పతనం ఏంటంటే it will go to, we have buses called MESU అంటే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్. ఇవి ఏ రిమోట్ ఏరియా పోయినా కానీ ఆపరేషన్స్ అక్కడనే చేయొచ్చు. ఒక బస్సులో ఆపరేషన్స్ అవుతాయి, ఇంకో బస్సులో పోస్ట్ సర్జికల్ కేర్ ఉంటుంది. సో అందుకని ఇది పేద ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు మన దేశంలో 5 మేసు సెంటర్స్ ఉన్నాయి. అందులో హైదరాబాదు ఒకటి, చెన్నై, పుట్టపర్తి, తర్వాత ఎటియాపురం అండ్ జంషెడ్పూర్. మేము ఇంకొక 3 స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అందులో ఒకటి వైజాగ్, జోధ్పూర్ రాజస్థాన్ లో, ఇంకోటి సిక్కర్ అని రాజస్థాన్. ఇవి నెక్స్ట్ 2 years లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంతవరకే శంకర నేత్రాలయ అనే ఆర్గనైజేషన్ లక్షల మందికి ఆపరేషన్ చేసింది. ఇంకా ఫ్యూచర్ లో మేము ఇది దేశవ్యాప్తంగా మేసు సెంటర్స్ పెట్టి మూలల పేద ప్రజలకు సాయం చేయాలని మా ఉద్దేశం. మీ నాన్నగారు మీ అమ్మగారు దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరే మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేపట్టారు. దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి రాగా దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ భాలునాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ చివేరా తబస్సు పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 20 వార్డుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ చేపట్టడంతో పాటు ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను గెలిపించిన వార్డు ప్రజలకు హితోధికంగా కృషి చేయడంతో పాటు తనకు మున్సిపాలిటీ బీసీ మహిళా చైర్పర్సన్ గా అవకాశం కల్పించి ఎమ్మెల్యే బాలునాయక్ కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంతమంది మా ఆలపల్లి గారు చెప్పినాడు, చాలా మంది గతంలో మా సైజులో 5 సార్లు గెలిచినా ఈసారి తప్పిపోయింది గురి అంటే వాళ్ళు మా దాంట్లో ఒకటి వచ్చింది. ఎప్పుడు వేసేసి వీరు మా ఓటు అంతా చేతులు అరిగిపోయినా అనుకున్నారు, రకరకాల ఈక్వేషన్. కానీ వాళ్ళు చెట్ట పేరు మనం చెప్తున్నాం, మన ఓడి ఇల్లు దోగానే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుడు గెలిస్తేనే, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిస్తేనే ఇవాళ ఈ పట్టణ అభివృద్ధి ఎందుకంటే మీరు ఏదైతే ఆశించారో దాన్ని రెట్టింపుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది, శైలజ గారిది, తపస్సు గారిది అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. పట్టణ ప్రజలకు, ప్రముఖులందరికీ మాటిస్తున్నారు, దేవరకొండ పట్టణాన్ని మీరు కోరుకున్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు కావచ్చు, ఇంకా మీకు మంచినీటి సమస్య కావచ్చు, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ బాలునాయకది, ఈ పాలక వర్గాన్ని, శైలజమ్మ గారిని, తపస్సు గారిని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా దేవరకొండ ఆ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆఖరి ముగించే ముందు చాలా సభలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడడానికి, ఇంకా వాళ్ళకి చాలాసార్లు నేను నా మీటింగ్లలో ఉంటాయి కాబట్టి చాలాసార్లు చెప్తా వాళ్ళకి. అదేవిధంగా ఏదైతే వెంకటేష్ అన్నకు నిజంగా అవకాశం నేను చాలా రోజుల నుంచి అంటున్నా, బీసీ వస్తే నువ్వు ఉండాలి అన్నాడు. అన్నానందరూ డబ్బులు లేవంటాడు, భయపడుతున్నాడు. అన్నానందరూ అన్ని డబ్బులు ఎలా పెడితే కోట్లు కావాలంటే సరే డబ్బులు సాగితే తప్పదు, బీసీ అయితే నువ్వేనా ఆయన కానీ నేను
సరే చాలా మంది రకరకాలు ఆశించి కూడా నేను ఆలపల్లి గారు మిగతా పార్టీ పెద్దలందరూ కూడా బీసీ మహిళ గానే అందరూ మాట్లాడారు. నేను ఒక్కరితోటే మాట్లాడే వెంకటేశ్వర తోటి మాట్లాడారు. చాలా మంది పెద్దలు పట్టణ పెద్దలందరి అభిప్రాయం అడిగినాను. వాళ్ళందరూ చెప్పా ఇక్కడ పేరు చెప్తారు తక్కువగా బాగుండదు కాబట్టి పేరు చెప్తాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అనుకున్న విధంగానే ఇలా పున్నా వెంకటేష్ గారిని మరి నేను ఆలపల్లి గారు అందరూ కూడా అనుకొని ఇవాళ శైలజ గారిని బీసీ మహిళ అయినప్పుడు వారిని, ఎందుకంటే రాజకీయాల్లో అంతకంటే అనుభవం ఉంది, ఈ పట్టణం మీద పట్టున్నది, తప్పకుండా మంచి పరిపాలన అందియాలే ప్రజలకు ఆలోచనతోటి ఈరోజు శైలజ గారిని మేము ఈరోజు ఎంపిక చేసుకోవాలి. దాన్ని మీరు కూడా ఆమోదం పొంది మీతో ఆమోదం పొంది వాళ్ళ చైర్మన్ గా కూర్చోబెట్టే అవకాశం వచ్చింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఎన్నికలలో పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. పోలీస్ యాంత్రాంగం, పాలన యాంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలా పనిచేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చైర్మన్ పదవి దక్కకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రామగుండంలో 13న జరిగిన కౌంటింగ్ కేంద్రాల వద్ద రాత్రి ఏం జరిగిందో సీసీ ఫుటేజ్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తీరు మనం అందరం చూస్తున్నాం. రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకునే లీడర్లు, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మెజారిటీ ఉన్నది. బీఆర్ఎస్ మేయరు అలయన్స్లో కావాల్సిన మేయర్ను సుమన్ అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఏం ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం. అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళ చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకి గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీన్ని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరಣ್య ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. పాత్రికేయుల సమావేశంలో కౌశిక్ హరి మాట్లాడుతూ జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో నామినేషన్లు మొదలైన రోజు నుంచి ఇక్కడి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థికి సపోర్ట్ చేసే వ్యక్తులను పోటీ నుండి తప్పుకోవాలని, వారి అభ్యర్థులకు మద్దతు తెలపాలని బెదిరింపులకు పాల్పడటం జరిగింది. ఇంకా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నడిపల్లి మురళీధర్ రావు, కార్పొరేటర్ మేకల సంభయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మదికుంట శంకర్, పర్లపల్లి రవి, జేబీ రాజు, జక్కుల తిరుపతి, కటుకు ప్రవీణ్, దొమ్మేటి వాసు, సకినాల ప్రతాప్, సడవేని రాజు, గడపురం కళ్యాణ్, చింటూ శ్రావణ్, కిరణ్ జీ, కలవల సాగర్, రాముల కార్తిక్, కొలుగురి రాజకుమార్, కొట్ట నరేష్, ఉప్పు సాయి కుమార్, కొట్ట సాయినాథ్, పసుపుల రాహుల్ సాయి, అరికల్ల కళ్యాణ్, ఇన్నూస్ రాకేష్ పాల్గొన్నారు. మీరు ఉన్నారా కొంచెం గెలిచినండి. అన్నా
మాకు 2 minutes చెప్తారా లేకపోతే మీరు బ్రీఫ్గా చెప్పండి మాకు లాస్ట్కి లేకపోతే మాకు లాస్ట్కి వేయండి బ్రీఫ్గా వెళ్ళి చెప్పి అదొకటి ఇదొకటి మాకు ఈజీగా ఉంటుంది ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు సబ్జెక్ట్ మిస్ అయ్యింది ఇది రాదు మళ్ళీ అది కావాలంటే చేయను వస్తాను. ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోతా ఉంది. ప్రజాపాలన అనే పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చెప్పేసి చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగం అమలు అవుతలేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఒక అధికార యంత్రాంగం పని అనేదే లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, అధికారులందరూ కూడా చాలా ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కండువ కప్పుకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా, ముఖ్య నాయకుల్లాగానే వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు మొదలైన నాటి నుంచి చూసుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక మందిని విత్డ్రాల్ చేయించడం, ఆ ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తూ ఉంటే ఆ పోటీ చేసే వ్యక్తి చుట్టూన్నటువంటి ఆయన యొక్క అనుచర గణాన్ని ఇబ్బందులు పెట్టుకుంటా, విత్డ్రాల్ చేయించుకుంటా, దాని తర్వాత ఇనాన్మస్లు చేసుకునే ప్రయత్నం చేసి, దాని తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలలో కూడా అధికారులను వాడుకొని అవినీతితోటి సంపాదించిన డబ్బులన్నీ విచ్చలవిడిగా వెదజల్లుతూ ఇవాళ ఎన్నికల అనే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును కానీ ఆ యొక్క విధానాన్ని కానీ పరిహసించే విధంగా ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది జరగడం, చాలామంది దీన్ని కళ్ళు మూసుకొని చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎన్నికల రోజు, పోలింగ్ అయిపోయాక గెలిచినాక కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే క్యాతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ క్యాతనపల్లిలో ఉన్న 22లో 14 మంది బీజేపీ మరియు సిపిఐకి సంబంధించిన వాళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ను సిపిఐ వాళ్ళు గెలిస్తే, ఇవాళ 7-8 సీట్లు లేని కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా, అసలు సిగ్గనిపించదా, ఓడిపోయినాం పక్కకు ఉండాలి, 14 మందికి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు, అయిపోతుంది. చాలా సింపుల్గా జరగాల్సినటువంటి విషయాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేదో పెద్ద గొప్ప పని అనుకునే విధంగా వాళ్ళు వ్యవహారం చేసి ఒక 4 వారం రోజులుగా కేతనపల్లి కానీ మంచిర్యాల జిల్లాలలో ఒక దౌర్జన్యకరమైనటువంటి ఒక అమానుషమైన సంఘటనలు జరిగే విధంగా ఉన్నది. వాళ్ళ ఖిలాఫ్లా కేతనపల్లిలో బంద్ పెడితే కూడా బంద్ విజయవంతమైంది అంటే ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికల కోసం 1000 మందిని పోలీసులను డిప్లాయ్ చేసి ఇవాళ ఊర్ల మీద పడి ఊరి మీద యుద్ధం చేసే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థను వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ తొర్రూరులో కావచ్చు, ఇంకో కాడ చూసినా కానీ, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇంకా ఏ ప్రాంతం తీసుకున్న 1000 మంది పోలీసులను కవాతు చేసుకుంటూ ఆ డిస్ప్లే చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతుందనేది గమనించాల్సిన విషయం. ఇవాళ సాహసానికి మారుపేరు ఛత్రపతి శివాజీ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం జీఎం కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ఆయన అవలంబించిన ధర్మ నిరతి, సర్వ మతసమ భావన, ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గడ్ల రమేష్, దాసరి సాంబమూర్తి, కొలని కవిత, చిదురాల నాగరాజు, కౌటం సతీష్, దులికట్ట సతీష్, నాయకులు వేగోలప్పు శ్రీనివాస్, ఆరేకుల సంఘం నాయకులు సమ్మారపు ప్రవీణ్, వసంత్, సోహెల్, శివ సురేష్, గంగ శ్రీనివాస్, రాజేందర్, శివ, ఇతర ప్రతినిధులతో పాటు మీనేష్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శివాజీ మహారాజ్ జయంతి शिवाजी महाराज के शिवाजी महाराज के ఈరోజు ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడనే విషయం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి, ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంచారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మొఘలుల మొత్తాన్ని ఆ సామ్రాజ్యాన్ని పునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్నంతరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి, ఈ పోరాటంలో పాల్గొనాలి, ఇది నా దేశం, నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు, ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. అట్లనే శివాజీ మహారాజ్ తోటి ఉన్న వేరే వారిని పిలిపించి సంధికాన్ని పిలిపించి గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వారు ఆందోళనలు చేస్తున్నారు. మాకు ఎక్స్టెన్షన్ కావాలని కోరుతున్నారు. నేను వారందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే ఇటీవల నేను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CMDతో మాట్లాడాను. వారికి మన సమస్యను వివరించి 20వ తేదీన కొనుగోలు ఆపవద్దని ఎక్స్టెన్షన్ ఇచ్చి మార్చి 15వ తేదీ వరకు కొనుగోలు కొనసాగించాలని అధికారికంగా అభ్యర్థించాను. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి ప్రాంతంలో ఫ్యాక్స్ ఫిగర్లు ఆలస్యంగా నమోదవుతున్న విషయం వారి దృష్టికి తీసుకెళ్లాను. ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కూడా కోరాను. వారి విషయాన్ని సమీక్షించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ ఒకసారి పోరాటం చేస్తానని మీకు భరోసా ఇస్తున్నాను. మన తెలంగాణ రైతాంగానికి నమస్కారం. గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి నేను వారందరికీ మరొకసారి CCI CMD తోటి మాట్లాడడం జరిగింది. వారిని కూడా కోరడం జరిగింది. ఈ 20వ తారీఖు CCI కొనుగోలు ఆపొద్దు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మార్చి 15వ తారీఖు వరకు మా కొనుగోలు కొనసాగాలి సార్ అని చెప్పి వారికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఫ్యాక్స్ ఫిగర్స్ ఏదైతే డిలేడ్ సీజన్ నడుస్తున్నదో మా చెన్నూరు సైడ్ ప్రత్యేకంగా కోటపల్లి ఏరియాస్లో అక్కడ మీరు ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు కూడా రివ్యూ చేసి వారు మళ్ళీ స్పందిస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద నేను ఖచ్చితంగా కృషి చేసి ఎక్స్టెన్షన్ అయ్యేలాగా నేను మళ్ళీ ఒకసారి పోరాడతానని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
బీజేపీ సీనియర్ నాయకులు తడకుండా నరసయ్య, స్వరూప దంపతుల కుమారుడు సాయి తరుణ్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని జీఎం కాలనీ పారిశుద్ధ్య నిర్వహణ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోషం ముఖ్య అతిథులుగా హాజరై సాయి తరుణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించి కేక్ కటింగ్ మరియు జీఎం కాలనీ జోన్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, బియ్యాల మహేందర్, బండారి శ్యామ్, శిలారపు కళ్యాణ్, జనగామ సాగర్, కుమ్మరి మల్లేష్, వీరబోయిన శ్రీనివాస్, పవన్ తేజ్, స్వరూప, అంజలితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు, మా ఆత్మీయ సోదరులు తాడగుండ నర్సయ్య గారు వారి దంపతుల కుమారుడైనటువంటి సాయి తరుణ్ ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకొని ఎప్పుడైనా కూడా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. వీరిద్దరు కూడా ఇక్కడే ఉన్నటువంటి జిఎం కాలనీ ఆలయంలో కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలని ఎప్పుడు కూడా నిర్వహిస్తూ అందరితో ఎంతో ఆత్మీయతతో ఉండేటువంటి వీరు మరి వారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ జిఎం కాలనీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా అతిథులతోటి, బంధువులతోటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతానికి సర్వీస్ చేసి ఉదయం లేస్తే ఈ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు వారు ఇచ్చేటువంటి సర్వీస్కి వారే బంధువులుగా భావించి ఈరోజు వాళ్ళందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేసి వారి కుటుంబం కూడా వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా చాలా గొప్పది. ఎవరికి కూడా అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఇదంతా పరిశుభ్రంగా ఉండాలి, ఈ కాలనీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి కారణం పారిశుద్ధ్య కార్మికులు. మరి వారిని గుర్తించి పుట్టినరోజు సందర్భంగా వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఒక ఆలోచన నిజంగా కూడా చాలా గొప్పది. నర్సన్నకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లా అందరూ కూడా వాళ్ళతో కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ని మనం ఎప్పటికప్పుడు అప్రిషియేషన్ చేయడం, వాళ్ళతో కలిసి ఇట్లా మింగిల్ అయిపోవడం అనేది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరಣ್ణ గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం. పత్తి రైతులు ఆందోళన చెందవద్దు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి డిమాండ్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ ఆధ్వర్యంలో రామగుండంలో ఘనంగా బైక్ ర్యాలీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.